నమస్కారం. మరి ఈరోజు గొంతునువనిపాలెం మరి పొలిమేర మీద ఉన్నటువంటి వెంటమాంబ తల్లి గుడికి మరి ఈరోజు 17వ వార్షికోత్సవం చేయడం జరిగిందండి. అయితే అమ్మవారు ఎప్పటినుంచో ఉన్నప్పటికీ కూడా గుడిని పునర్నిర్మాణం చేసి ఇది 17వ వార్షికోత్సవం చేస్తున్నాం. మరి ఈ సందర్భంగా నేను గ్రామ పెద్దలందరికీ కూడా గొంతునువనిపాలెం గ్రామ పెద్దలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పెంటమాంబ తల్లి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే పిల్లలందరూ కూడా మంచిగా స్థిరపడాలని అమ్మవారిని వేడుకుంటున్నానండి. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు అందరికీ కూడా తెలియజేసేది ఒకటే, ఈ అమ్మవార్లు ఇప్పుడు పాత గ్రామాల నుంచి ఉన్నటువంటి వారు వారందరూ కూడా దర్శించుకొని అమ్మవారి యొక్క కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. ఇది ఎప్పుడు కూడా చరిత్ర, ఒక చరిత్ర అమ్మవారిలో అంటే అనాదిగా మనకి ఆచారం ఉందా మరి గ్రామ దేవతలను పూజించడం. కనుక అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. మా గ్రామ దేవత పెంటమాంబ తల్లి అండి. 17వ వార్షికోత్సవం. మరి కుంచమాంబ తల్లిదేమో మొన్న 9వ తారీఖు 12వ వార్షికోత్సవం అయింది. మా గ్రామంలో నలుగురు గ్రామ దేవతలు పోలమాంబ, నూకమాంబ, పెంటమాంబ, కుంచమాంబన. ఆ 2 గుళ్ళకి ఆ విధుల్లో చేసేస్తాం. అమావాస్య రోజు నూకమాంబ చేసేస్తాం పండగ. అలాగే పౌర్ణమి అంటే మా 3వ నెల పౌర్ణమి ముందు మంగళవారం పోలమాంబ చేస్తాము. ఇది ప్రతిష్ఠించిన అమ్మవార్లు కాబట్టి మేము వార్షికోత్సవాలు చేస్తాము. అలాగే పండగ చేస్తాము. ఈ పండగలు కూడా కొత్త అమావాస్య అయిన తర్వాత 2వ సోమవారం ఈ తల్లికి, 2వ లక్షవారం కుంజమాంబ తల్లికి చేస్తాం ఘనంగాన. మరి ఈ వార్షికోత్సవాలు కూడా ఓ సంవత్సరం 1 by 1. ఒక సంవత్సరం ఆ తల్లికి చేస్తే అనుసంధాన ఒకసారి సంవత్సరం ఈ తల్లికి చేస్తాము. మరి అందరూ ఘనంగా గొప్పగా గ్రామంలోను చిన్న పెద్ద అందరూ సహకరిస్తారు అందరూను. మరి ఇప్పుడు కూడా ఈ నాయకత్వం వహించిన మరి అంటే మన ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే గౌర్నీలు మరి పిలిచిన వెంటనే మన నివేదన కాలాన్ని వెచ్చించి మనకి గుడికి వచ్చినందుకు ఆయనకి మా గ్రామం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మీకు కూడా ప్రెస్ వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు. మరి ఈ గుడికి చరిత్ర ఏంటంటే మరి 3 తరాల గురించి ఇక్కడ ఉంది. ఏదో చిన్న రాళ్ళు ఉండే చిన్న ఉణువులాగా అక్కడే ఒక ఊరికి చెట్టుకి మొక్కుండరు. మరి ఊరు పెద్దదైన తర్వాత ఈ ఊడవారి ఇవన్నీ ఆక్రమించడానికి అంతకంటే ఏం లేక ఇది మేము అందరూ గుడి అంతా ఏకస్థలమై ఈ గుడికి అందరూ సాయ సహకారాలతో గుడి కట్టాము. మరి తూచా తప్పకుండా ప్రతిసారి వార్షికోత్సవం పండుగ జరుపుకుంటున్నాము. ఆ గ్రామం అందరం సమిష్టిగా ఏ ఒక్క ఊళ్ళకి అన్నీ ఉన్నంత మీ ఇచ్చిన శక్తి సామర్థ్యంతో మేము జరుపుకుంటున్నాము. మరి మీ అందరి సహకారం కూడా ఉంది. అది చెప్పవలసింది. మీ అందరికీ ప్రత్యేక